హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ @ బటన్ నొక్కు మామ 2.0. 5 సంవత్సరాల నిరీక్షణ, ముగ్గురు డైరెక్టర్ల శ్రమ, కోహినూర్ వజ్రం లాంటి పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో మన పవన్ కళ్యాణ్ గారు నటించిన, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన కిరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో రాబోతున్న ఒక ఎక్స్ట్రాడినరీ పీరియాడికల్ హిస్టారికల్ డ్రామా మూవీ మన హరిహర వీరమల్లుని ఇప్పుడు మనం చూడబోతున్నట్టు. సినిమా కాదు, ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూద్దాం ఎట్లున్నదో, చూసి నా రియాక్షన్, నా ఫీలింగ్, నా ఎగ్జైట్మెంట్, నా ఉత్సాహం అన్నీ ట్రైలర్ చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? హరిహర వీరమల్లు. ఓకే. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. స్టార్టింగ్ వాయిస్ ఓవర్తోని అద్దర కొట్టేసిండు. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోయే సమయం. ఏమన్నా నలిగిపోతున్న సమయం, ఏమన్నా ఉందా డైలాగ్? ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. అవి ఆ వాయిస్ బేస్తోనే, ఆ వాయిస్ ఓవర్ ఇంటోనే పులకరించిపోతుంది ఒళ్ళు. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది మన ఔరంగజేబుకు సంబంధించిన కాలం నాటి స్టోరీ. ఎందుకంటే అప్పుడు అదే కదా, హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. అంటే అదే మీన్స్. బాద్షా అంటే ఎవరు? ఔరంగజేబు. ఆ పాదాల కింద నలిగిపోతున్న, ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. ప్రకృతి అదే ఒక వీరుడు కోసం పురుడు పోసుకుంటున్న సమయం. అంటే ఒక వీరుడు రావాలి, వీళ్ళ శ్రమ నుండి, బానిసత్వం నుండి కాపాడడానికి ఒక వీరుడు రావాలి. దాన్నే మన వాయిస్ ఓవర్ కింద ఎక్స్ట్రాడినరీగా చెప్పేసినట్టు. స్టోరీ అక్కడే అయిపోయింది. ఇది నేను రాసే చరిత్ర. ఏం రత్నం ప్రజెంట్, రత్నం గారు. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి ఒక్కటే రామబాణం. మెగా సూర్య ప్రొడక్షన్. ఇప్పుడు దాకా మేకలు తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. ఏమన్నా డైలాగా? ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటావు, కానీ ఇప్పటి నుంచి పులిని వేటాడే బెబ్బులని చూస్తావు. సూపర్ డైలాగ్. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట. దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట. దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. ఇది కొంచెం పొలిటికల్ సంబంధించినది. నేను రావాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు, కానీ నేను రావద్దని మీరు కోరుకుంటున్నారు. చాలా సింపుల్గా ఉన్న డైలాగ్ మాత్రం కత్తులు లెక్క దూసుకెళ్తున్నాయి. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. వీరమల్లు చెప్తుంది వినాలి. మా వెర్రిపిస్తున్న మామయ్యవు కదూ. హరీష్ పవార్ సినిమాటోగ్రఫీ కూడా హైలైట్ మాట్లాడుకోవాలి. దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి.
ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఆర్ సీక్వెన్స్ కూడా హైలైట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అది దిగాలి. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. ఆంది పార్ట్ వచ్చేసి 1 స్క్వాడ్ వర్క్ అంది వచ్చేసింది. పవన్ కళ్యాణ్ లాగేరు జూలై 24 వెయిటింగ్. ఫ్రెండ్స్, ట్రైలర్ ఎట్లుంది? ఇప్పటికే చాలామంది చూసుంటారు, చాలామందికి రీచ్ అయి ఉంటుంది, చాలామంది ఫ్యాన్స్ ఖుషి చేసుకుంటున్నారు. దీనికంటే మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. థియేటర్ దగ్గర మన ట్రైలర్ రిలీజ్ థియేటర్ నేను చెప్తానండి. ఆ థియేటర్కి ముందు మన ఫ్యాన్స్ ఏం చేస్తారు, ముందరు ఫేమ్ తెర దగ్గరికి దాని మీదకి ఎక్కేసి డ్యాన్సులు చేస్తారంట కదా, అట్లా చేయకుండా దానిపైన మొత్తం ముళ్ళకాయలు పెట్టేసారు. ఆ వీడియోలు పెడతా చూడాలి. అది ఫ్యాన్స్ అట్లా అసలు ఆపలేరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఎవ్వరూ ఆపలేరు. టచ్ చేసి చూస్తే బీభత్సమే. కాకపోతే ఈ ట్రైలర్తోని చాలా అంటే ఇప్పుడు ఎట్లా డిప్యూటీ సీఎం అయింది కాబట్టి చాలా బిజీగా ఉంటాడు. ఈ బిజీ షెడ్యూల్లో కూడా సినిమాల కోసం సమయాన్ని కేటాయిస్తూ ఫ్యాన్స్ని నిరుత్సాహపరచొద్దు, ఒప్పుకున్న సినిమాల్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఒప్పుకున్న సినిమాలు మ్యాక్సిమం అన్నిటి కంప్లీట్ చేయాలని చెప్పి అటు రాజకీయంగా కానీ ఇటు మన సినిమా ఫీల్డ్ సంబంధించింది కానీ ఎంత ఎఫెక్ట్ పెట్టాలనో అంత ఎఫెక్ట్ పెడుతున్నాడు, ఎంత కష్టపడాలనో అంత కష్టపడుతున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. సో ఈ ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ ట్రైలర్. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రాకడ్, కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్, సీన్స్ని అయితే హైలైట్ లేపింది. చాలా స్టఫ్ ఉంది తెలుస్తుంది సినిమాలో. ట్రైలర్ చూస్తూనే అరే ఇన్ని రోజుల నుంచి అసలు ఇటువంటి ట్రైలర్ని ఎందుకు రిలీజ్ చేయలేదా అని అనిపించింది. ట్రైలర్ చూస్తేనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ పెరిగిపోయినాయి. జ్యోతికృష్ణ గారి డైరెక్షన్ టేకింగ్ కూడా హైలైట్ అనిపించినాయి. చాలా సీన్లు ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ కూడా ఆ బెబ్బుల డైలాగ్ కానీ కొందరేమో రావాలని కోరుకుంటున్నారు, మీరేమో వద్దనుకుంటున్నారు. డైలాగులు కానీ ఆ గుర్రం సేజ్ చేసే సీన్ ఒకటి లాస్ట్లో బాబీ డియోల్ తోని లాస్ట్ స్క్వాడ్ లెక్క వస్తూ ఉంటారు, ఆ షాట్ ఒకటి మస్తు అనిపించింది అబ్బా. అది పార్ట్ 1 మన పార్ట్ 1 ఒక బీభత్సంగా ఒక 100-200 కోట్లు కొట్టింది అనుకో, పార్ట్ 2 ఇక 1000 కోట్లకి వెళ్ళిపోతుంది కావచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా రేంజ్లో వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇందుకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఔరంగజేబ్ సంబంధించిన ఇంతకుముందు చావా వచ్చింది, అది ఇంకా హైలైట్. అది మొత్తం మహారాష్ట్ర ఔరంగజేబ్ దానికి సంబంధించిన కాబట్టి చాలామంది కనెక్ట్ అయిపోయారు. సో ఇందులో ఔరంగజేబ్ సంబంధించిన కథ ఉంది, కోహినూర్ డైమండ్ గురించి ఉంది. మరి ఆ స్టోరీ ఎట్లా కనెక్ట్ చేస్తారో మా కోహినూర్ డైమండ్ గురించి ఉంది. హరిహర వీరమల మన తెలుగు వీరుడి కథ. చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత ఎక్స్ట్రాడినరీగా హిట్ అవుతుంది అనేది ఈగర్లీ వెయిట్ చేస్తున్నా 24th వరకు. ఓకే, నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయిపోయినా. జ్యోతికృష్ణ ప్లస్ జాగర్లమూరి అండ్ మన విక్రమ్ గారి హ్యాండ్ ఎలాగో ఉంటుంది అనుకోండి, ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి, ఎక్కడెక్కడ ఎట్లా చేయాలన్నది చాలా వరకు సపోర్ట్ చేసిండు త్రివిక్రమ్ గారు కూడా. ఎట్లా చేస్తారు కంపల్సరీ, అది అలా చెప్పేదేముంది ఇక. సో ట్రైలర్ అయితే ఇది ఎక్స్ట్రాడినరీ ట్రైలర్, బాగా నచ్చింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. 24 వరకు థియేటర్లో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చితే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో కండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు నేను అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.